ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే టీటీడీ వారు పెట్టిన కొన్ని ముఖ్యమైన రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి. ప్రతి నెల కూడా ఈ రూల్స్ని గుర్తు చేయటం కోసం నేను ఒక వీడియోని చేస్తుంటాను. మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అలాగే తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఈ రూల్స్ని తెలుసుకున్నట్లయితే మీకు దర్శనానికి చాలా ఉపయోగపడుతుందండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఫస్ట్ రూల్ ఏంటంటే, మీరు తిరుమలకు వెళ్తున్నారు అంటేనే మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ అని ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఏ రకమైన దర్శనానికి వెళ్తున్నా కూడా మీ దగ్గర ఆధార్ ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే సెకండ్ రూల్ ఏంటంటే, తిరుమలలో దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్ క్లాత్స్ అంటే సంప్రదాయ బట్టలను మాత్రమే ధరించాలండి. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు ఇలాంటివి వేసుకున్నట్లయితే కనుక తిరుమలలో దర్శనానికి అనుమతించరు. జెంట్స్ అయితే పంచా, షర్ట్ లేదా కుర్తా మరియు పైజామా వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. లేడీస్ అయితే చీర లేదా పంజాబ్ డ్రెస్ని వేసుకొని దర్శనానికి వెళ్ళాలి. మిగతా ఏ రకమైన బట్టలను వేసుకున్నా కూడా తిరుమలలో దర్శనానికి అనుమతించరండి. కేవలం సంప్రదాయ దుస్తులను మాత్రమే వేసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళాలి. అలాగే మూడవ రూల్ ఏంటంటే, తిరుమల కొండపైన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేశారండి. కొండకి వెళ్ళే భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవైనా తీసుకువెళ్తున్నట్లయితే మిమ్మల్ని అక్కడే చెక్కింగ్ పాయింట్లో చెక్ చేసి వాటన్నింటినీ కూడా బయటికి తీసేస్తారు. వాటర్ బాటిల్స్ అనేవి స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ కాపర్ వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్ళాలి. కొండకి వెళ్ళే ముందు కింద అలిపిరి చెక్ పాయింట్లోనే భక్తులందరి యొక్క లగేజ్ని కూడా స్కాన్ చేసి చెక్ చేస్తారండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే కనుక అక్కడే వాటిని బయటికి తీసేస్తారు, కొండపైకి అలౌ చేయరు. ఇక నాలుగవ రూల్ ఏంటంటే, ఇది కొండపైకి సొంత వాహనాలలో వెళ్ళే వారికండి. మీరు మీ సొంతంగా బైక్లో కానీ కార్లో కానీ సుమో, జీప్ లేదా సొంతంగా వ్యాన్ మాట్లాడుకొని వెళ్తున్నట్లయితే, ఈ విధంగా సొంత వాహనాలలో వెళ్తున్నట్లయితే కనుక మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ ఇలా మీ వెహికల్కి సంబంధించిన అన్ని రకాలైన డాక్యుమెంట్స్ని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళాలండి. కింద తిరుపతిలోనే ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అలిపిరి చెకింగ్ పాయింట్లో మీ వెహికల్స్ని చెక్ చేస్తారు. అలాగే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా చెక్ చేస్తారండి. కొంతమంది భక్తులు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మా మొబైల్లో ఉన్నాయి, అలాగే చూపిస్తే సరిపోతుందా అని అడిగారండి. అలా కుదరదు. మీ వెహికల్కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా పేపర్స్ రూపంలో ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి తిరుమల దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన రూల్స్ అండి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.